నమస్తే బిట్స్ బులెటిన్ కి స్వాగతం సుస్వాగతం। ఆంధ్ర తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి। ఇరుపక్ష నేతలు మాటల తోటాలతో యుద్ధ శంఖారావాన్ని పూరించారు। ప్రాంతీయ పార్టీలు నేషనల్ రాజకీయాలను శాసించే పనిలో ప్రాంతీయ పార్టీలు ఎవరికి వాళ్ళు బలపరుచుకునే ప్రయత్నంలో ఉన్నారు। ఆ దిశగానే ఒకరిపైన ఒకరు హోలీ రంగులు జల్లుకునే ప్రయత్నంలో ఉన్నారు। అది ఏంటో ఇప్పుడు చూద్దాం। ఆంధ్ర రాజకీయాల్లో టీడీపీకి బాహుబలి దొరికాడు। బాహుబలి కన్నా ముందు బల్లాల దేవుడు ఎవరో తెలుసుకుందాం। వైసీపీ పార్టీలో కోడాల నాని మాస్ లీడర్। పార్టీ ఏదైనా గెలుపు గ్యారంటీ అని బల్లాల దేవు బల్లగుద్ది చెప్తున్న టైంలో అతని పైకి ఎవరిని తీసుకురావాలి అనే ఆలోచనలో టీడీపీ చాలా ప్రయత్నాలు చేసింది। ఆ ప్రయత్నాల్లోనే తెలుగు యువనేతగా దేవినేని అవినాష్ని ప్రకటించారు। ఆ బాహుబలి దేవినేని అవినాషే। కోడాలి నాని బల్లాల దేవు పైన ఈ బాహుబలి అయితేనే ఖచ్చితమైన గెలుపు గ్యారంటీ అని చెప్పేసి టీడీపీ నేతలు నమ్మకంతో అతని బరిలోకి దించారు। ఆ నమ్మకాన్ని ఒమ్ము కాకుండా దేవినేని అవినాష్ ఎంతవరకు పోరాడి గెలుస్తాడు, ఆ కోడాలి నాని కంచుకోటని ఎలా కొల్లగొడతాడు? మరిన్ని వార్తలు నెక్స్ట్ బులెటిన్లో వెయిట్ చేసి చూద్దాం। ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి।